7 స్టెప్స్ అనే సిస్టమ్ ఉంటుంది. మనం సిస్టమ్‌ని ఫాలో అయితూ వెళ్తే ఏ వేలో ముందుకెళ్ళాలని తెలుసుకొని వెళ్తే డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అవర్ లైఫ్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ 1 మినిట్. మన లైఫ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక్క నిమిషంలో చేంజ్ అవుతుందా? అంటే ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మనం ఇలా ఉన్నోళ్ళం అంటే జనరల్‌గా నార్మల్‌గా ఉండేవాళ్ళం ఎక్స్ట్రార్డినరీగా మారిపోవడం అవుతుందా? అవ్వదు. కానీ మనం ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం ఉంటుంది గదా! అంటే ఏదైనా ఒక బిజినెస్ చేద్దామా? వద్దా? అని గానీ, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి గదా! మనం ఏదైనా ముందుకెళ్ళాలి అంటే, అది దాంట్లో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా దాంట్లోకి మనం వెళ్ళాలి. అంటే ఆ వర్క్ మనం స్టార్ట్ జేయాలి. అలా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్‌లీ మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా నిమిషాల్లో మన తలరాతలనేవి మారిపోవు. కానీ మన తలరాత మారాలంటే మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఎంతో కొంత సక్సెస్ అవ్వాలనే మనం ఏది చేసినా చేస్తుంటాం. అది బిజినెస్ గానీ, జాబ్ గానీ, ఎవరి సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా నేను స్టేబుల్ అవ్వాలి, మన ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలి అని చేస్తుంటాం. కానీ భగవంతుడు గూడా వీళ్ళు ఎంత మాత్రం కష్టపడుతున్నారు, వీళ్ళకి నేనేమివ్వాలి, వీళ్ళని ఏ రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది మనం చేసే విధానం దాని మీద, మనం చేసే పర్ఫెక్ట్‌నెస్ మీద, మనం కష్టపడే దాని మీద అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తుంటాడు ఏదో ఒక రూపంలో. అది ఎవరికి కూడా భగవంతుడు అనేవాడు డైరెక్ట్‌గా ప్రత్యక్షమయ్యి అమ్మ నీ కోరికలు తీరిపోతాయి, నువ్వు నేర్చుకో, నువ్వేదైనా కోరుకో అని భగవంతుడు ప్రత్యక్షమై మనకెప్పుడు కోరికలు తీరవడు. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మనిషి రూపంలో కానీ, ఏదో ఒక వస్తువు రూపంలో మన దాకా వస్తుంది. అలానే ఈరోజు మన లైఫ్‌లోకి అందరికి కూడా వెస్టేజ్ వచ్చింది. ఎందుకంటే వెస్టేజ్‌లో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత లైఫ్ ఉంది. ఆ లైఫ్ అనేది మనకు బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా, ఏజ్‌తో సంబంధం లేకుండా, పలానా దగ్గరికి రావాలని లేకుండా మనం మనం మన ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్స్ వింటూ, ప్రోడక్ట్స్ వాడుకుంటూ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది మన వెస్టేజ్‌లో. దానికోసం మనం ఏం చేయాలి? మనకి జనరల్‌గా కొత్త వాళ్ళు ఉంటున్నారు. అందుకోసమని స్టార్టింగ్ బేసిక్స్ చెప్తున్నా. ఒక 2-3 మినిట్స్ అని అర్థమవుతుందని. అందుకోసం మనం ఏం చేయాలి? మెంబర్‌షిప్ ఫ్రీ ఉంటుంది మనకి. అంటే మన ఆధార్ కార్డు కొన్ని డీటెయిల్స్ ఇస్తే మెంబర్‌షిప్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. మెంబర్‌షిప్ మనం తీసుకున్న తర్వాత మనకు ఐడీ యాక్టివేషన్ అవ్వాలంటే కొన్ని ప్రోడక్ట్స్ వాడుకుంటాం. ప్రోడక్ట్స్ వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. ప్రోడక్ట్స్ వాడుకున్న తర్వాత ఆ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేసి ఈ నెల లోపల జూమ్ మీటింగ్స్ వింటూ అంటే ఇది మంచిదా, చెడ్డదా, మనం ముందుకెళ్ళొచ్చా లేదా, ఈ ప్రోడక్ట్స్ దేనికోసం ఉపయోగపడతాయి అన్నీ ఒక నెల పాటు ఒక ట్రైనింగ్ తీసుకొని జూమ్ మీటింగ్స్ ద్వారా ₹1 ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం ఇంట్లో మనం ఉండి లీడర్స్‌తో క్లాసులు చెప్తుంటారు, వింటూ ఉండడం మన మొబైల్‌లో. అలా కంప్లీట్‌గా నాలెడ్జ్ తీసుకుంటాం. నాలెడ్జ్ తీసుకున్న తర్వాత ఒక నెల తర్వాత ఓకే, దీంట్లో నేను చేయొచ్చు, నాకు కష్టం లేదు అనుకోని డిసైడ్ అయిన తర్వాత దీంట్లో కంప్లీట్‌గా బిజినెస్ ప్లాన్ తెలుసుకొని దీంట్లో ఏముంటుంది, లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకొని ముందుకెళ్ళొచ్చు. మనకి దీంట్లో జనరల్‌గా 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంటుందండి. అంటే 3 తరాల వరకు ఇన్కమ్ ఉంటుంది. మనం ఏదైతే కష్టపడతామో మనకి ఇన్కమ్ వస్తుందో అది. అలానే 3 తరాల వరకు కార్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా జాబ్‌లో ఈ బెనిఫిట్స్ ఎక్కడా లేవు. కానీ మనందరం కూడా కష్టపడి చదువుకొని జాబ్ చేయాలనుకొని ప్రతి ఒక్కరం బీటెక్‌లు, ఎంటెక్‌లు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఇంట్లో ఉండి కొంతమందిని బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్ వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నాం. అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మనకు వెస్టేజ్ వచ్చింది. వెస్టేజ్‌లో అన్‌లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంది. దీంట్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,68,00,000 నెలకి. అంటే ల్యాక్స్‌లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చాలామంది లక్షల్లో పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఉన్నాం. మనం కూడా కష్టపడితే వాళ్ళలాగా మనము ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాం. మనం వెస్టేజ్‌లో చేయాలని డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రోడక్ట్స్ వాడుకోవాలి ఫస్ట్. హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. అసలు వెస్టేజ్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, మన బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. బీ 100% ప్రోడక్ట్ యూజర్. మనందరం కూడా 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి.
100% ప్రోడక్ట్ యూజర్ అంటే మన వెస్టేజ్‌లో జనరల్‌గా 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఈ 450 రకాల ప్రోడక్ట్‌లు వాడుకుంటేనే మనం 100% ప్రోడక్ట్ యూజరా అంటే కాదండి. ఇప్పుడు మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు ఉంటాయి కదా! మన కంపెనీలో మన వెస్టేజ్‌లో ఉండే అవైలబుల్‌లో ఉండే ప్రొడక్ట్స్ అంటే వంట నూనె గానీ, కాఫీ పౌడరు, టీ పౌడరు, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, సర్ఫ్, సోప్స్, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, పౌడరు, బాడీ లోషను, మన ఫేస్‌కి సంబంధించి క్రీమ్‌లు, మేకప్‌కి సంబంధించి క్రీమ్‌లు ఉంటాయి. ఇంకా మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా మన దాంట్లో ఉండే సప్లిమెంట్స్ మెడిసిన్ కాదు. ఏ ప్రాబ్లమ్‌కైనా మనం వాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. అలానే బ్యూటీకి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఇంకా రైతులకు సంబంధించి అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటే మనకి ఆహ్, గ్రోసరీస్ అంటారు కదా! కందిపప్పు, మినపప్పు అలాంటి ఐటెమ్స్ తప్ప రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ మనకు వెస్టేజ్‌లో ఉంటాయి. అది తెలుసుకొని వాడుకోవాలి. ఫస్టు ఒక నెల ప్రోడక్ట్ క్వాలిటీ చూస్తాము. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎవరం కూడా అన్ని ప్రొడక్ట్స్ వాడం. ఎందుకంటే మనకు క్వాలిటీ తెలీదు కాబట్టి ఫస్టు ఒక 1500 నుంచి 2000 లోపల మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా! 1000కైనా గానీ, 1500కైనా గానీ, 2000కైనా దీనికి సెపరేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో సోప్స్ వాడతాము, పేస్ట్ వాడతాం. కామన్‌గా ఫ్లోర్ క్లీనర్ గానీ, డిష్ వాష్ గానీ, వంట నూనె గానీ, టీ పౌడర్ గానీ ఇవన్నీ కామన్‌గా మనం వెస్టేజ్‌లో ఉన్నా లేకున్నా కూడా మనం బయటైనా తీసుకోవాలి. బయట తీసుకునే కొన్ని ప్రోడక్ట్స్ మనం వెస్టేజ్‌లో వాడుకొని చూస్తాం. ఎందుకంటే వాడిందే మనకు ప్రోడక్ట్ క్వాలిటీ తెలీదు కాబట్టి మనది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే మన ప్రోడక్ట్‌లో ఎంత క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన బిజినెస్ బిల్డ్ చేయాలి అంటే మనకి ప్రోడక్ట్ క్వాలిటీ తెలియకుండా మనం ముందుకెళ్ళడం కష్టం. అందుకోసం ఫస్ట్ ఒక 1 మంత్ పాటు ప్రోడక్ట్ క్వాలిటీ అబ్జర్వ్ చేసి ఈ క్రమంలో జూమ్ మీటింగ్స్ వింటూ దీంట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక అనలైజేషన్ మనకొచ్చిన తర్వాత దీంట్లో ఉన్న బెనిఫిట్లన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ వేలో ముందుకెళ్ళొచ్చు. అందుకోసం మనం 100% ప్రోడక్ట్ యూజర్ అంటే చెప్పుకున్నాం కదా! అంటే మనకి ఇంట్లోకి వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైతే వెస్టేజ్‌లో అవైలబుల్‌లో ఉంటాయో దానికి ఆల్టర్‌నేట్‌గా మనం ఇంట్లోకి వెస్టేజ్‌లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలంటే మనం వాడింది ప్రోడక్ట్ వేరే వాళ్ళకి మనం ఇచ్చాం. అప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ బాగా లేదన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రోడక్ట్ క్వాలిటీ తెలీదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మనం ఇంట్లో మనం వాడుంటే మన క్వాలిటీ ఎలా ఉందో అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు బాగలేదన్నా కూడా లేదు ఇది చాలా బాగుంది నేను వాడాను అన్న కాన్ఫిడెన్స్ తోటి మనం చెప్పగలం. ఇప్పుడు ఏదైనా ఒక సినిమానే ఉంది. ఒక సినిమానైనా కూడా పక్క వాళ్ళు విని మనకు స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది పక్క వాళ్ళు చూసి మనకు స్టోరీ చెప్తే మనం వింటాం, కళ్ళతోటి చూడట్లే. అంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలి. దాంట్లో రియాలిటీ మనకు తెలీదు. వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటాం. కానీ మనం సినిమాకెళ్ళి దాన్ని అనుభూతి చెంది మనం ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని చెప్తే ఎలాగుంటుంది? అదే అండి డిఫరెన్స్ అనేది. ఏదైనా కూడా మనం వాడిన దానికి లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకోసం మనం ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ 100% ప్రోడక్ట్ యూజర్గా మనం ఉండి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రోడక్ట్స్. జనరల్గా ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ లేని ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనకు తెలిసింది. ఎందుకంటే ఒక నెల ప్రోడక్ట్ క్వాలిటీ చూసాం కాబట్టి. ఇప్పుడు మనకు ఆరోగ్యం వచ్చింది కెమికల్ లేని ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల, మన దాంట్లో సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల. బయట దానికి దీనికి డిఫరెన్స్ చూస్తాం ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇప్పుడు మేమైతే 100% ప్రోడక్ట్ యూజరే చెప్తా అండి. ఎందుకంటే మా ఇంట్లో ప్రతి ఒక్కటి ఇంట్లో వాడుకునే పిల్లలకి ప్రోటీన్ పౌడర్ దగ్గర నుంచి పేస్టులు కానీ, సోప్స్ కానీ, ఇంకా హెయిర్ ఆయిల్, షాంపూలు, హ్యాండ్ వాష్, డిష్ వాష్, అలానే హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, ఇలా ప్రతి ఒక్కటి మాకు ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ వెస్టేజ్‌లోయే ఉంటాయి. అవి కూడా అన్నీ కూడా మా ఇంట్లో ఉంటాయి. పిల్లలకి వాడొచ్చా వాడకూడదని కొంతమందికి డౌట్ ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా చిన్నగా ఉండేవాళ్ళు. నేను వెస్టేజ్‌లోకి వచ్చినప్పటికి మా బాబుకి 3rd ఇయర్ రన్నింగ్. అప్పటి నుంచే నేను ఇంట్లోకి ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నానో అవే మా పిల్లలకి వాడుతున్నా. ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ కూడా ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇంకా చాలా బెనిఫిట్లే ఉన్నాయి. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ వాడాక సైనస్ ప్రాబ్లమ్ అంటే జనరల్గా ఊరికే ఇమ్యూనిటీ తక్కువ వేసి పిల్లలకి జలుబు రావడం, దగ్గు రావడం సీజనల్ బట్టి మనం చూస్తుంటాం. అంటే పిల్లల్లో చాక్లెట్స్ అలాంటివి తింటే చలికాలంలో, వర్షాకాలంలో జలుబు, దగ్గు వచ్చి ఫీవర్ అలాంటివి వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లం కూడా మా పిల్లలకు రాలేదు. సోప్ కూడా చాలా బాగా అనిపించింది. హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ అన్నీ అవే వాడుతుంటాం. పేస్ట్ కానీ, మౌత్ వాష్ నేనన్నా రెగ్యులర్గా వాడను కానీ మా పిల్లలు రెగ్యులర్గా యూజ్ చేస్తారు.
ఇలా ప్రతి ఒక్కటి పౌడర్ కానీ, బాడీ లోషన్ కానీ అవి కూడా వాళ్ళకి కూడా వాడుతున్నా. ఇంకా మా ఇంట్లోకి మేము కాల్షియం టాబ్లెట్లు వాడినాక నాకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గాయి. మోకాలు నొప్పి కానీ, నడుముల నొప్పి కానీ అలాంటి ప్రాబ్లము. అలానే లేడీస్కి సంబంధించి ప్రోడక్ట్స్ వాడాము, అది బాగా అనిపించింది. మైగ్రేన్ హెడేక్ వాడాము, అది బాగా అనిపించింది. ఎందుకోసం చెప్తున్నా అంటే ఇవి వీళ్ళు వాడకుండానే మనకి చెప్తున్నారన్న డౌట్ కూడా వస్తుంది. లేదండి, నేను 100% వాడిన తర్వాతే నేను అందరికీ ప్రమోట్ చేశాను. ఎందుకంటే ప్రోడక్ట్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. బయట డీమార్ట్లో వాడిన ప్రోడక్ట్లకి, మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్లకి కాఫీ పౌడర్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇలా చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకి చాలా బయట ప్రోడక్ట్స్ తోటి ఈక్వలెంట్గానే ఉంటుంది. క్వాలిటీ పరంగా, హెల్త్ పరంగా మన బయట వాటితో పోలిస్తే చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అనేవి. ఇప్పుడు నేను 100% ప్రోడక్ట్స్ వాడాను కాబట్టి నేను ఆ క్వాలిటీ చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని నేను వాడుకుంటే నాకు క్వాలిటీ తెలియదు కదా. ఇప్పుడు నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడున్నాను కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి. అదేవిధంగా మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండి ఆ వాడిన రిజల్ట్ని మనలోనే ఉంచుకుంటే, ఇప్పుడు నేను చెప్పకపోతే మీకు తెలీదు ఇవన్నీ వాడుకోవడం వల్ల ఇంత బాగుంటుందని. అదే మనం చెప్పడం వల్ల, నేను నలుగురికి చెప్పడం వల్ల నేనైతే ఏదైతే ఆరోగ్యం తీసుకున్నానో, మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారో అంతే ఆరోగ్యం మనకు తెలిసిన చుట్టుపక్కల కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అంతే దాన్ని మనం షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాడుకోవడానికి ముందుకు వస్తారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఈ విధంగా మనం ప్రోడక్ట్లు షేర్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యం వస్తే ఆదాయం అనేది ఆటోమేటిక్గా వాళ్ళే తెలుసుకొని బిజినెస్ బిల్డ్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి ఏదైతే ప్రోడక్ట్లు మంచివి అనుకున్నామో ఆ మంచిని నలుగురికి షేర్ చేస్తాం. ప్రోడక్ట్లో ఉండే క్వాలిటీని, మనం పొందిన బెనిఫిట్ని. ఈ విధంగా మనం 100% ప్రోడక్ట్గా యూజర్గా ఉండి ఆ క్వాలిటీ రిజల్ట్ని మనం చెప్పాలి పక్క వాళ్ళకి. అలా చెప్పినప్పుడే వాళ్ళు వాడుకోవడానికి ముందుకు వస్తారు. చెప్పకుండా ఎవరికి తెలియదు కదా దీంట్లో ఉండే బిజినెస్ కానీ, ప్రోడక్ట్ క్వాలిటీ కానీ. అదేవిధంగా దాని గురించి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి పక్క వాళ్ళకి. నెక్స్ట్, ఇప్పుడు జనరల్గా మనం ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ బాగా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆషాఢ మాసం అంటే ఆఫర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బై 1 గెట్ 1 అని, కేజీ సేల్ అని ఒక్కొక్క షాపింగ్ మాల్లో ఒక్కొక్క విధంగా పెడుతున్నారు. అన్ని విధాల బెనిఫిట్లు ఉంటున్నాయి. దాని గురించి మనం వెళ్ళొస్తే మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్తామా? మన ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పలానా దగ్గర నేను వెళ్ళి షాపింగ్ చేసి వచ్చా, చాలా బాగున్నాయి అంటాం. ఏదైనా ఒక మూవీ చూసొచ్చినా చెప్తున్నా. మన పిల్లలకి స్కూల్ చదివించే విషయంలో కూడా పలానా స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు, కమ్యూనికేషన్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా బాగా అనిపిస్తుంది, అందుకే అక్కడే కంటిన్యూ చేపిస్తున్నాం అని చెప్తాం. అప్పుడు వాళ్ళకి మనం చెప్పింది నచ్చితే వాళ్ళు కూడా ఆ వేలో వెళ్ళడానికి ముందుకు వస్తారు. అంటే ఇన్ని రోజులు మనం ఏదైనా మనకి మంచి అనిపించిందని ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మంచిగా ఉండాలని. కానీ దాని నుంచి తిరిగి మనకేమన్నా బెనిఫిట్ వస్తుందా? ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన షాపింగ్ మాల్ గురించి ప్రమోట్ చేస్తే షాపింగ్ మాల్ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ వెళ్తారు. అదేవిధంగా సినిమాని ప్రమోట్ చేస్తే సినిమా హాల్ ఓనర్స్ పెద్దవాళ్ళు అవుతారు. కానీ మన బిజినెస్లో మన ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఆ విధంగా మన ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకుంటే సెలబ్రిటీలు లేకుండా మనకై మనమే ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ విధంగా ప్రోడక్ట్ క్వాలిటీని మనం నలుగురికి చెప్పగలగాలి. ఆ ప్రోడక్ట్ని మనం వాడినప్పుడే ఆ క్వాలిటీని చెప్పడం జరుగుతుంది. అది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీని చెప్పమన్నాం. ఆ ప్రోడక్ట్ క్వాలిటీని మనం ఎవరికి చెప్పాలి? మనకు కనిపించిన వాళ్ళందరికీ ఇది బాగుంది, ఇది బాగుంది అంటే వాళ్ళు మనల్ని ఏదో ఒక చూస్తారు. అంటే వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని. కానీ ఒక వేలో మనం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మన బిజినెస్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ముందుకెళ్ళాలి? మేక్ ఏ లిస్ట్. మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక మ్యారేజ్ అయినా, ఫంక్షన్ అయినా కూడా స్టార్టింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ని రాస్తాం మొత్తం. మళ్ళీ మన తరపున ఫ్రెండ్స్ని రాసుకుంటాం, హస్బెండ్ తరపున ఫ్రెండ్స్ని రాస్తాం. ఇంకా మన హైదరాబాద్లో లోకల్లో ఎవరైనా తెలుసా, ఆఫీస్లో ఎవరైనా తెలుసా, మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, అన్నీ ఒక్కొక్కటి మనం గుర్తు చేసుకొని మరి మిస్ కాకుండా రాస్తాం. ఎందుకంటే మనల్ని వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదని తిరిగి మనల్ని క్వశ్చన్ చేస్తారు. మనకి కూడా మొహం జల్లదు మనం వాళ్ళకి చెప్పకపోతే అని. అందుకోసం మనం లిస్ట్ అనేది రాసుకుంటే ఎవరిని మర్చిపోకుండా మనం అందరినీ ఇన్వైట్ చేయగలుగుతాం. అలానే మన బిజినెస్లో కూడా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన ఫోన్లో
ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని రాసుకోవచ్చు. అంటే ఎందుకంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు రారు అని లేదండి. ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికి నీడ్ ఉందో, ఎవరు మనల్ని అర్థం చేసుకుంటారో, ఎవరు మనతో పాటు నడుస్తారో తెలీదు. అందువల్ల ఫస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రాసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది. జనరల్గా మనం ఎవరు మనం ఆలోచిస్తే మనకు ఎవరు గుర్తుకురారు. కానీ ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తే కావాల్సిన కాంటాక్ట్స్ ఉంటాయి. అందరినీ రాసుకుంటాం. నెక్స్ట్ దాన్ని ఏబిసిడి కేటగిరీ వైజ్ డివైడ్ చేయొచ్చు. అంటే ఏ అంటే బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. జనరల్గా ఇప్పుడు నేను చెప్పంగానే అరుణ చేస్తుంది అంటే ఇది చాలా మంచిదై ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండు, మా అక్కనో, మా చెల్లినో, లేకపోతే నన్ను నమ్మే వాళ్ళు ఉంటారు కదా, నాకంటూ వాల్యూ ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు నేను చెప్పంగానే ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ టిక్ చేసుకొని వాళ్ళని ఫస్ట్ ఆర్డర్లో రాస్తాం. ఫస్ట్ ప్రియారిటీని బట్టి ఎవరికి చెప్పాలనేది. నెక్స్ట్ కొంతమంది కంపెనీ మంచిదైతే చేద్దాము అంటే వాళ్ళకి కష్టపడాలని ఉంటుంది. ఏదైనా ఒక మంచిది వస్తే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అది వీళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారా అని కాదు, కంపెనీ స్టాండర్డ్ చూసి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని సెకండ్ కేటగిరీలో బి కేటగిరీలో రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన కంపెనీ 100% జెన్యూన్ కంపెనీ, ప్రోడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, బిజినెస్ బాగుంది, బిజినెస్ ప్లాన్ బాగుంది. అలాంటి వాళ్ళని సెకండ్ కేటగిరీలో రాసుకుంటాం. నెక్స్ట్ కొంతమంది ఆలోచిస్తారు, సరే చేద్దాంలే, చేయడం వల్ల నష్టం లేదు కదా, డబ్బులు కట్టేది లేదంటున్నారు కదా అని కొంచెం పాజిటివ్నెస్ తోటి ఉంటారు. అలాంటి వాళ్ళని థర్డ్ కేటగిరీలో రాసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ కేటగిరీలో మనం ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. మనం సక్సెస్ అవుతున్నా వాళ్ళు ఓర్చుకోలేరు, మనల్ని ఎలా అయినా వెనక్కి లాగాలని చూస్తారు. అలాంటి వాళ్ళని లాస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ముందెళ్తే మనల్ని కూడా వెనక్కి లాగుతారు, మనం కూడా బిజినెస్లో ముందుకెళ్ళలేం. అందుకోసం మనకి బెస్ట్ అండ్ బిలీవ్డ్ అనిపించిన వాళ్ళతోటి ఫస్ట్ మనం ముందుకెళ్తే మనకి 6 మందే మన బిజినెస్లో కావాల్సింది. అలాంటి 6 మంది మనకి స్టార్టింగ్లో మన బెస్ట్ అండ్ బిలీవ్డ్లోనే ఒక్కొక్కసారి దొరికేయచ్చు. అలా మనం ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవ్డ్లోకి చెప్పాలి. నెక్స్ట్ కొంత కంపెనీ మంచిదైతే చేయాలన్న డెసిషన్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ చెప్పాలి. ఎందుకంటే కంపెనీ గురించి అర్థం చేసుకొని ప్రోడక్ట్స్ వాడి నచ్చితే వాళ్ళు మనతో పాటు డెఫినెట్లీ నడుస్తారు. అలాంటి వాళ్ళకి సెకండ్ చెప్పాలి. అలా కాకుండా పూర్తిగా నెగిటివ్ పర్సన్స్ దగ్గరికి మనం వెళ్తే మనం కూడా అక్కడ ఒక్కొక్కసారి నిరుత్సాహంతో నేను చెప్తే వీళ్ళు రాలేదు కదా, 10 మందికి చెప్పాను, అలాంటి పర్సన్స్కి 10 మంది రాలా. అలాంటప్పుడు మనం కూడా ఆగిపోతాం, ఇంకెవరికి చెప్పడం మానేస్తాం. అందుకోసం బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ తోటి కొంత వర్క్ చేసే వాళ్ళతోటి మనం ముందుకెళ్తూ కొంత సక్సెస్ తీసుకొని స్టార్టింగ్ ఎంతో కొంత ఒక 10,000 ఇన్కమ్ తీసుకొని సి కేటగిరీ వాళ్ళ దగ్గరికి సరే ఆలోచిద్దాం చూద్దాం అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు తీసుకున్నారు కదా, నేను ఎందుకు తీసుకోలేనులే అని మనతో పాటు అప్పుడు నడుస్తారు. ఈ 3 కేటగిరీలతో పాటు వ్యక్తులతో వర్క్ చేస్తూ నెక్స్ట్ మనం ఒక పొజిషన్కి వచ్చి ఒక 50,000 శాలరీ తీసుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకుంటే అసలు మనల్ని పూర్తిగా వెనక్కి లాగాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు నాకు అందరిలో ముందే నాకు బిజినెస్ ప్లాన్ చెప్పారు, నేను తీసుకోలే, కానీ వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, వాళ్ళకి కార్ వచ్చింది అని వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ విధంగా లాస్ట్ వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడైతే సక్సెస్ తీసుకుంటామో ఆ సక్సెస్ తీసుకొని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ తోటి జెన్యూన్గా కంపెనీ ఉంటే వర్క్ చేద్దామని ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఏదో ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి అలాంటి ఇద్దరు వ్యక్తులతో మనం ముందుకు వెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇంకా మనం లిస్ట్ రాసే విధానంలో ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. ఫ్రెండ్స్ ఫార్ములా అంటే ఫ్రెండ్స్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్, ఈ అంటే ఎంప్లాయీస్, ఎన్ అంటే నైబర్స్, డి అంటే డ్రీమర్స్, ఎస్ అంటే స్ట్రేంజర్స్. జనరల్గా మనకి ఫ్రెండ్స్ ఉంటారా, మనం చదువుకున్న స్కూల్ డేస్ నుంచి స్టార్టింగ్ 5th క్లాస్ నుంచి జనరల్గా మనందరికి కూడా మెచ్యూరిటీ ఉంటుంది మైండ్, మన ఫ్రెండ్స్ అందరు కూడా గుర్తుంటారు. ఒకవేళ మర్చిపోయినా కూడా మనం రీకాల్ చేసుకుంటే మనకు గుర్తొస్తారు. ఏదో ఒక విధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఎవరో ఒక ద్వారా మన దగ్గరకు వస్తాయి. అలా ఫస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ రాసుకుంటాం. నెక్స్ట్ రిలేటివ్స్, మన సైడ్ నుంచి కానీ హస్బెండ్ సైడ్ నుంచి కానీ టోటల్గా రిలేటివ్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్, మనం ఏదైనా కోర్స్ నేర్చుకున్నా లేకుంటే మన పిల్లల్ని ఏదైనా కోర్స్లో జాయిన్ చేస్తున్నా స్కూల్స్కి పంపిస్తున్నా అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళని ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్లో రాసుకుంటాం. నెక్స్ట్ ఎంప్లాయీస్, మనం జాబ్ చేస్తున్నా మన హస్బెండ్ జాబ్ చేస్తున్నా అలాంటి వాళ్ళందరినీ ఎంప్లాయీస్ లిస్ట్లో రాసుకుంటాం. నెక్స్ట్ నైబర్స్, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, మన బిల్డింగ్లోనో పక్కన వాళ్ళు, మన ట్యూషన్ దగ్గర ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని నెక్స్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ డ్రీమర్స్, మనకు తెలిసిన డాక్టర్స్, లాయర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, హై పొజిషన్లో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏదో విధంగా రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి మనం చెప్తాం. నెక్స్ట్ స్ట్రేంజర్స్,
అసలు మనకు పూర్తిగా తెలియని వాళ్ళు, ఏదో మార్కెట్‌లో పరిచయం అయిన వాళ్ళో, లేకుంటే ఏదైనా జర్నీలో పరిచయం అయిన వాళ్ళో, అసలు మనకు అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళని కూడా మనం లిస్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఫార్ములాని యూజ్ చేసి మనం లిస్ట్ ఔట్ అనేది చేసుకోవాలి. లిస్ట్ ఔట్ చేసిన తర్వాత వీళ్ళని కూడా మనం ఏం చేయాలి, స్టార్టింగ్ మనం ఏదైతే డివైడ్ చేసుకున్నామో అట్లా వీళ్ళ ప్రియారిటీని బట్టి స్టార్టింగ్ వరుసగా మనకి ఎవరికైతే చెప్తే బెస్ట్ అనుకుంటామో వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా మనం ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. జనరల్గా మనం చెప్పాలి, ఏదైనా కూడా మనకు బుక్ మీద ఒక వేలో ఉండి ప్రాసెస్లో ఉంటే ఆ వర్క్ అనేది ముందుకు నడుస్తుంది. అలా కాకుండా మన మైండ్లోనో లేకుంటే చెప్దాం చూద్దాం అంటేనో మనం పోస్ట్పోన్ చేసుకుంటాం. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం బుక్ అనేది పెట్టుకోవాలి. బుక్ పెట్టుకున్నప్పుడే మనకు వర్క్ అనేది వస్తుంది. ఈరోజు ఎవరితో మాట్లాడాలి, రేపు ఎవరితో మాట్లాడాలి, ఈరోజు ప్లానింగ్ ఏంది, రేపటి ప్లానింగ్ ఏంది, అసలు నా టీంలో ఎవరున్నారు, అంతా మనది ఒక బుక్ అనేది మెయింటైన్ చేసి ఆ బుక్లో ప్రతి ఒక్కరం కూడా సీనియర్స్ కూడా లిస్ట్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం లిస్ట్ అనేది ప్రతి ఒక్కరం ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ లేకుండా వెళ్తే మనకి ఎవరికి చెప్పాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పామో తెలియదు, ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ రాసుకున్నాము, బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ని కేటగిరీ వైజ్ అన్నీ మనం డివైడ్ చేసుకున్నాం, ఏబిసిడి కేటగిరీ వైజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లిస్ట్ అనేది రాసుకున్నాం, ఎవరికి చెప్పాలో మనం డిసైడ్ అయ్యాం, కానీ ఏ విధంగా చెప్పాలి, అది ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇప్పుడు మనం ఇవ్వగలిగితే ఓకే. ఇప్పుడు స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడు మనకి కంపెనీ బాగా అర్థమయ్యేసి నేను చెప్తే వీళ్ళు వస్తారు ఓకే అనుకుంటే మనం చెప్పగలిగితే ఓకే. చెప్పలేని సిచ్యువేషన్లో డౌట్ఫుల్గా ఉన్న టైంలో అప్లైనర్ని మనం ఇన్వైట్ చేసుకునేసి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అప్లైనర్ అనేవాళ్ళు కొంత సీనియారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగినా కూడా వెంటనే వాళ్ళకి చెప్పగలరు. అంటే వాళ్ళు డౌట్ఫుల్గా ఉండరు, ప్రజెంటేషన్ దాకా మనకు టైం ఇస్తారు. అందువల్ల ఇన్విటేషన్ ఇచ్చే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్విటేషన్ ఇచ్చే టైంలోనే చాలామంది మనకు చెప్తాం, స్టార్టింగ్లో మనం మొత్తం ఏం చెప్పాలో తెలియక మనకు తెలిసిందంతా చెప్తాం, కనిపించిన వాళ్ళందరికీ చెప్తాం. నెక్స్ట్ మనం చెప్దామంటే మనం బిజినెస్ సక్సెస్ అయినాక ఎవరూ ఉండరు. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనకు వాళ్ళకి టైం మనం వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడానికి రెడీ, కానీ వాళ్ళు మనకు టైం ఇవ్వడానికి రెడీలో లేరు. అందువల్ల ఆ ఇన్విటేషన్ చెప్పే విధానంలో కూడా మనం కరెక్ట్ వేలో వెళ్ళాలి. అంటే ఎక్కడైనా హడావిల్లో ఉన్నప్పుడు అలాంటి టైంలో కాదు, ప్రశాంతంగా ఉన్న టైంలో మన బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని, అంటే జనరల్గా మనకు ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా కూడా ఇప్పుడు మనకు వాళ్ళ మీద ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఇంట్లోకి ఏం అవసరం ఉంది, ఆరోగ్యం అవసరం ఉందా, లేకుంటే ఇన్కమ్ అవసరం ఉందా, వాళ్ళు వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పాలి. ఇలా అన్నీ మనకి సీనియర్స్కి అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు సీనియర్స్ దగ్గరుండి ఒక చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి, చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటున్నారు చాలామంది, చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, చదువుకోని వాళ్ళు ఉంటున్నారు, స్టూడెంట్స్ ఉంటున్నారు, పార్ట్ టైంగా ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా మనం బిజినెస్ని పరిచయం చేయొచ్చు, ఎలా చెప్పాలి, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ పార్ట్ టైం ఏదైనా చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి. మన బిజినెస్లో అన్నీ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు, కానీ అన్నీ ఉన్నాయి కదా అని అందరికీ అన్నీ చెప్తే కనెక్ట్ చేసుకోరు. ఎవరికి ఏది అవసరమైతే ఆ పాయింట్ని మనం చెప్పినప్పుడు, ఆరోగ్యం అవసరం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం చెప్పాలి, ఇన్కమ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ చెప్పాలి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం తెలియజెప్పాలి. ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో వాళ్ళకి అవసరమైన పాయింట్ మనం చెప్పినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ఆ ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో ఎవరికి ఎలా ఇవ్వాలి అని తెలుసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. ఆ ఇన్విటేషన్ ఇచ్చేది కూడా రోడ్డు మీద కనిపించినప్పుడు రోడ్డు మీద చెప్పొద్దు. ఫ్రెండ్స్కైనా కూడా ఇప్పుడు మనం కాల్ చేసి బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా 1 సంవత్సరాలు అయిపోయింది, 4-5 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళతో మాట్లాడి, లేకుంటే ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఒక 1 ఇయర్ తర్వాత మనం ఫోన్ చేసి డైరెక్ట్ ఇలా వెస్టేజ్ బిజినెస్ ఉంది, చేసుకుంటే చాలా బాగుంది, మన ఇద్దరం చేసుకుందామంటే వాళ్ళు మన మంచి కోసం చెప్పినాం అనుకోరు. ఏమనుకుంటారు, దీని గురించి వాళ్ళకేదో వస్తుంది, మనకేదో వస్తుంది, చెప్పిన వ్యక్తికి లాభం ఉండడం వల్లే నాకు చెప్తున్నాడు, లేకపోతే నాకు ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి దీని గురించి ఎందుకు చెప్తాను, నా మంచి కోరుకునే వ్యక్తి అయితే అనుకుంటారు. జనరల్గా మనం చెప్పేది మంచే, వాళ్ళ మంచి కోసమే, కానీ డైరెక్ట్గా అలా చెప్తే దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళతోటి 1-2 సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళకి అవసరం ఏంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏ పాయింట్ చెప్పాలి, ఎలా చెప్పాలన్న కనెక్షన్ మనకు వస్తుంది.
ఈ విధంగా మనం ఒక ఆలోచించి ఫ్రీగా ఉన్న టైంలో ఒకవేళ మనకు అవైలబుల్‌లో ఉండే వాళ్ళైతే ఇంటికెళ్ళి దగ్గరగా డైరెక్ట్‌గా చెప్తే ఇన్విటేషన్ అయినా కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం వాళ్ళని పలకరించినట్లుంటుంది. దీని గురించి పరిచయం చేసినట్లుంటుంది. అంటే ప్రశాంతంగా ఫ్రీగా ఉన్న టైంలో చెప్పాలి. హడావిడి లేని టైంలో. ఒకవేళ దూరంగా ఉండే వ్యక్తి ఫోన్‌లోనే అవైలబుల్ ఉంటారు. అలా అలాంటి వ్యక్తులకి మనం ఫోన్‌లో వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, మనం వాళ్ళతోటి పరిచయాలయిన తర్వాత దీని గురించి పరిచయం చేయాల్సి ఉంటుంది. అలా మనం ఇన్విటేషన్ ఇచ్చేది అప్లైనర్ దగ్గర నుంచి, మనం ఒక అప్లైనర్ అనేవాళ్ళు మన టీంలో ఉన్న వాళ్ళకి ఒక 5, 6 మందికి, ఒక స్టూడెంట్‌కి, ఒక హౌస్ వైఫ్‌కి, ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసే వాళ్ళకి, ఒక చదువుకోని వాళ్ళకి డిఫరెంట్‌గా మనం ఏ విధంగా ఇన్విటేషన్ ఇస్తున్నామో మన దగ్గర కూర్చొని విన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఇన్వైట్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర మనం కూర్చొని వీలైతే వాళ్ళతోటి ఒక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడించి తర్వాత మనం ఫోన్ తీసుకొని పలానా అని చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేస్తాం కాబట్టి ఈ వేలో ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది. ఆ హెల్త్ అవసరమైన వాళ్ళకి హెల్త్, వెల్త్ అవసరమైన వాళ్ళకి వెల్త్, ప్యాసివ్ ఇన్కమ్ అవసరమైన వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్. ఆ పాయింట్స్ గురించి మనం హైలైట్ చేసి చెప్పినప్పుడు మనకి వాళ్ళు ప్రజెంటేషన్ గురించి టైం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన పాయింటే మనం చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, దీంట్లో ముందుకెళ్ళాలంటే నేనేం చేయాలి అన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది కాబట్టి మనకి ప్రజెంటేషన్కి టైం ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, 1-to-1 మీటింగ్ ఉంటుంది. అంటే మీటింగ్ చెప్పడానికి ఇన్విటేషన్ ఇచ్చాము, నెక్స్ట్ మీటింగ్కి మనకు టైం ఇస్తారు. టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 1-to-1 మీటింగ్ అంటే ఒక్క వ్యక్తితోటే మీటింగ్ చెప్పడం. హోమ్ మీటింగ్ అంటే 3-4 వ్యక్తులని ఒక హోమ్లో గ్యాదర్ చేసి మీటింగ్ చెప్పడం. వెబినార్స్ అంటే మనకి ఛాంపియన్స్ డేలు పెద్ద పెద్ద జరుగుతాయి, అలాంటి దగ్గరికి ఇన్వైట్ చేయడం. ఇప్పుడు 1-to-1 మీటింగ్ అయినా, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్కైనా కూడా నేను చెప్పగలిగితే నేనే చెప్పొచ్చు బిజినెస్ ప్లాన్. ఎందుకంటే నాకు దాని మీద కంప్లీట్ అవగాహన ఉంది, నేను డౌట్స్ క్లారిఫై చేస్తానన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంటే నేను చెప్పొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ నాలో లేనప్పుడు, నేను చెప్తానో చెప్పలేనో అనుమానం మనలో ఉన్నప్పుడు అప్లైనర్ని ఇన్వైట్ చేసి, ఇలా మా ఫ్రెండ్ ఉన్నారు సార్ మీటింగ్ చెప్పాలి వాళ్ళకి అని మనం టైం తీసుకొని ఆ చెప్పే టైంలో మనం కూడా పక్కనే ఉండి అబ్జర్వ్ చేయాలి. మనం లేకుండా ఆ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ వాళ్ళతో మీటింగ్ చెప్పియొద్దు. మనం పక్క నుండి చెప్పించుకున్నప్పుడు ఆ పర్సన్తో పాటు మనం కూడా మీటింగ్ వింటాం. నెక్స్ట్ ఇంకొక పర్సన్కి మనం మీటింగ్ చెప్పడానికి అప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఒక హోమ్ మీటింగ్లో అయినా కూడా ఒక 4-5 వ్యక్తులు ఉంటారు. అలాంటి టైంలో అయినా కూడా మనం అప్లైనర్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో కలిసి మనం కూడా మీటింగ్ విన్నప్పుడు అక్కడ 4-5 వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళు వేరు బిజినెస్లు చేసి ఉండొచ్చు, వాళ్ళకి వేరే డౌట్స్ ఉండొచ్చు, కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ అక్కడ మీటింగ్ చెప్పే సార్ని డౌట్స్ అడిగినప్పుడు ఆ డౌట్స్ అన్నీ కూడా మనకు కూడా క్లారిఫై అవుతాయి కదా. నెక్స్ట్ ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి ఆ డౌట్ వచ్చినప్పుడు మనకు డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా 1-to-1 మీటింగ్ అయినా కూడా స్టార్టింగ్లో మనకు నాలెడ్జ్ వచ్చే వరకు అప్లైనర్ని ఇన్వైట్ చేసుకొని మీటింగ్ చెప్పించుకోవచ్చు. హోమ్ మీటింగ్ అయినా కూడా అప్లైనర్ని ఇన్వైట్ చేసుకొని మనం పక్కనే ఉండి మనం కూడా వినొచ్చు వాళ్ళతో పాటు. నెక్స్ట్ వెబినార్స్కైనా కూడా మనం ఏదన్నా ఛాంపియన్స్ డే జరుగుతుంది అంటే అక్కడ హానరింగ్స్ జరుగుతాయి ల్యాక్స్లో. ఇప్పుడు విజయరాజ్ సార్ నెలకి 18 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ₹1,00,00,000 కారు వస్తుంది. మనం చెప్తే కొంతమంది నమ్మరు. ఇవన్నీ ఇలాంటివి వచ్చాయి, పోయాయి, చూసాంలే, చేసాంలే అని మనల్ని అంటారు. కానీ అక్కడ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కళ్ళకు కనిపించి ఆ ఇన్కమ్ వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నప్పుడు, ఆ కార్ వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఇది రియాలిటీ అని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ చెవులతోటి వాళ్ళు వింటున్నారు కాబట్టి. అలాంటి మీటింగ్స్కి కూడా మనం ఇన్వైట్ చేస్తే చాలా స్ట్రాంగ్ అవుతారు. ఆలోచించే వాళ్ళందరూ కూడా అలాంటి పెద్ద మీటింగ్ల దగ్గర స్ట్రాంగ్ అవుతారు. అలా మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా మనం వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా బిజినెస్ గురించి చెప్పే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1-to-1 మీటింగ్ కానీ, హోమ్ మీటింగ్ కానీ, లేకుంటే వెబినార్స్కి కానీ మనం ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. అలాంటి టైంలో అప్లైనర్ దగ్గర ఉన్నప్పుడు మనకు తెలియని డౌట్స్ కూడా మనం అప్లైనర్తో క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీటింగ్ని మనం ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యే విధంగా మనం మీటింగ్ అనేది ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతోటి ముందుకు నడవడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా ఇక్కడ 1-to-1 మీటింగ్ అని, అదేనండి. ఇది ఒక వ్యక్తిని కలిసి మనం డైరెక్ట్ మీటింగ్ చెప్పినప్పుడు తను 1-to-1 మీటింగ్ అంటారు. ఇలా 4-5 వ్యక్తుల్ని ఒక ఆఫీస్లో కానీ, లేకపోతే ఒక హోమ్లో కానీ, ఏదైనా ఒక బయట ఒక ప్లేస్లో కానీ కలిసి 4-5 వ్యక్తులకి మనం మీటింగ్ అనేది చేసినప్పుడు దాన్ని హోమ్ మీటింగ్ అంటారు. అక్కడ డిఫరెంట్ వ్యక్తులు ఉండడం వల్ల మనకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అప్లైనర్ పక్కనే ఉంటే క్లారిఫై అవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ చెప్పాము. బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి కాబట్టి వాళ్ళు మనతో పాటు నడవడానికి రెడీలో ఉన్నారు. ఎందుకంటే బిజినెస్ మంచిదనుకున్నారు, ప్రొడక్ట్స్ వాడదాం అనుకున్నారు, ఓకే అనుకున్నారు. నెక్స్ట్ మనం అందరం కలిసి ఏం చేయాలి? టీం వర్క్ అనేది చేయాలి. టీం వర్క్ చేయకుండా ఎక్కడైనా సక్సెస్ వస్తుందా? మన టీంలో మనం ఐడీలేసి జాయిన్ చేసి పర్సన్స్ని నా టీంలో జాయిన్ అయ్యారులే ఇంకా ఓకే నేను ముందుకెళ్ళిపోతాను అనుకోవచ్చా? లేదు. టీం వర్క్ అనేది చేయాలి. ఇప్పుడు అప్లైనర్ అనేవాళ్ళు టీంలో వాళ్ళందరికీ కలిసి నాలెడ్జ్ ఇవ్వడం కానీ, హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ, డైరెక్ట్గా కలిసి కానీ, లేకుంటే మన టీంలో ఉండే వాళ్ళందరితో డైలీ ఒక 2 మినిట్స్ అప్లైనర్ అయినా కాల్ చేయొచ్చు, డౌన్లైనర్ అయినా కాల్ చేయొచ్చు. మ్యాక్సిమం అప్లైనర్ దగ్గర నుంచి డౌన్లైనర్ కాల్ వెళ్తే డౌన్లైనర్ ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే అప్లైనర్ టీంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని ఎంతసేపటికి పైకి లాగినా కూడా మనం ముందుకు వెళ్ళాలని మనలో లేనప్పుడు సక్సెస్ అవుతామా? లేదు. మనకై మనం అప్లైనర్కి కాల్ చేసి పలానా డౌట్ ఉంది, పలానా దగ్గర మీటింగ్ ఉంది, నాకు సపోర్ట్ కావాలనో, పలానా వాళ్ళతోటి ఎలా మాట్లాడాలనో, లేదంటే నేను ఈ మంత్ టార్గెట్ మీట్ అవ్వాలంటే ఎలా వర్క్ చేయాలనో, ఏదైనా ప్రోడక్ట్ గురించి అయినా మనం అప్లైనర్కి కాల్ చేసినప్పుడు మనలో ఒక ఆలోచన ఉంటుంది. మన ఆలోచనకి తగినట్టు మనం అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. ఎంతసేపటికి అప్లైనరే మనకు కాల్ చేస్తే మనకు సక్సెస్ అవ్వలేం. అందువల్ల మన అందరం కలిసి కూడా డైలీ అప్లైనర్ తోటి ఒక 2 మినిట్స్ కాల్ మాట్లాడుకుంటూ, ఏదైనా సపోర్ట్ కావాలంటే తీసుకుంటూ, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ, మనం కూడా ఒక ట్రైనర్గా మారాలి అన్న డెసిషన్ మనలో ఉంటే డెఫినెట్లీ ట్రైనర్గా మారుతాం. రోజు నువ్వు జూమ్లో జాయిన్ అవ్వు అంటే నేను చెప్తుంటా. అంటే నేనని కాదండి, ఆ పొజిషన్లో ఎవరిమైనా కూడా మనం మన టీంలో వాళ్ళకి చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు మన మొహమాటానికి జూమ్లోకి వచ్చి ఆన్ చేసి పక్కన ఫోన్ పెట్టేస్తే నాలెడ్జ్ వస్తుందా? లేదంటే చెప్పిన విషయాన్ని పక్కనే ఉండి అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తే నాలెడ్జ్ వస్తుందా? ఈ విధంగా జూమ్ మీటింగ్స్ అయినా కూడా ఏదైనా కూడా మనకు పక్క వ్యక్తులకు చెప్పినప్పుడు మన కోసం మనం దాన్ని వినగలిగి నేర్చుకోగలిగితే మనం ముందుకెళ్తాం. ఈ విధంగా అందరం కలిసి నాలెడ్జ్ నేర్చుకుంటూ మన టీం కోసం మనం తెలియని విషయాన్ని తెలుసుకుంటూ టీంలో వాళ్ళకి నేర్పిస్తూ టీం వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. టీం వర్క్ చేయకుండా మనం జాయిన్ అయ్యి వదిలేస్తే మనకి ఏమీ రాదు. ఎవరికైనా కూడా అది ఏ పొజిషన్లో ఉన్నప్పుడైనా కూడా టీం వర్క్ అనేది ఉండాలి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన టీంది మనం సక్సెస్ తీసుకోవాలంటే మనం కలిసికట్టుగా వర్క్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫాలో అప్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు టీం వర్క్ చేసాము, టీం వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టీం వర్క్ చేయకుండా డైరెక్ట్ ఫాలో అప్ చేస్తే అంటే పలానా దగ్గర మీటింగ్ ఉంది రా అంటే మనం టీం వర్క్ చేయకుండా మనతో పాటు వస్తారా? లేదంటే కన్సిస్టెన్సీ ఆఫర్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి కొనుక్కో, చాలా బెనిఫిట్ అని డైరెక్ట్ కాల్ చేసి మనం మంచి చెప్పినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? లేదు. టీం వర్క్ అనేది నడిచినప్పుడు మనం ఏదైనా ఫాలో చేసినా కూడా మనతోటి నడుస్తారు. ఎందుకంటే టీం వర్క్లో మన మీద ఒక నమ్మకం వస్తుంది, మన టీంలో వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మన టీంలో వాళ్ళు మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరికి కూడా ఇన్కమ్ ఇప్పియాలి అనుకున్నప్పుడు వాళ్ళు మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. లేదంటే పైనుండి ఏదైనా అప్లైనర్ లాగా ఆర్డర్లు వేస్తుంటే డెఫినెట్లీ ఎవరు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ కోసం పాయింట్స్ కొనమంటున్నారులే, అది మన కోసం ఎందుకు అయింది అని మనం మంచి చెప్పినా కూడా రిసీవ్ చేసుకోరు. టీం వర్క్ చేసి ఫాలో అప్ అనేది చేసినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అది ఫాలో అప్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ మిస్ అవుతున్నారు. 14th వరకు కన్సిస్టెన్సీ, 2nd నుంచి 14th వరకు. అది మనకు ఒకవేళ వాళ్ళు లాస్ట్ మంత్ కన్సిస్టెన్సీ చేస్తుంటారు, ఈ మంత్ వాళ్ళకి ఒకవేళ గుర్తులేకపోవచ్చు. ఒక 13th వరకు వెయిట్ చేసి 14th అయినా కనీసం గుర్తు చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఉన్నా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మిస్ అవ్వరు ఆఫర్ అనేది. నెక్స్ట్ ఏదైనా ఒక మీటింగ్ ఉంది, అది ఛాంపియన్స్ డే కానీ, 1 డే వర్క్షాప్ కానీ, అలాంటి మీటింగ్స్ ఏదైనా స్టార్టింగ్లో వాళ్ళకి చెప్పాము, వాళ్ళు రావాలని డిసైడ్ అయి ఉన్నారు, కానీ వాళ్ళకి గుర్తులేక మర్చిపోయి ఉండొచ్చు. మనకు అప్లైనర్ కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటాము, ఎందుకంటే టీంలో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి కాబట్టి. అలా కొత్త వ్యక్తులు మర్చిపోయి ఉండొచ్చు ఒక్కొక్కసారి. అలాంటి విషయాన్ని మనం వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్ ద్వారా కానీ ఒక 1 డే ముందు గుర్తు చేస్తే వాళ్ళు గుర్తొచ్చి ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫాలో అప్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఫాలో అప్లో వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా, ఇప్పుడు ప్రజెంటేషన్ చెప్పాం, ప్రజెంటేషన్లో వాళ్ళు ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నో అని వీళ్ళు ఆగున్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి నీకు ఏదైనా డౌట్ ఉందా అని క్లారిఫై చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడ డౌట్ ఉందో, వాళ్ళు ఎక్కడ డౌట్ఫుల్గా ఉన్నారో మనతోటి నడవడానికి. వెస్టేజ్లో బిజినెస్ ప్లాన్ విన్నారు, బాగుంది అనుకున్నారు, కానీ నడవడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు?
కొంతమంది నేను చెప్తే రావట్లేదనో, లేకపోతే నేను ఒక్కదాన్నే నేను చాలామంది ఐడీలు వేసాను ఎవరు యాక్టివేషన్‌లో లేరనో, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయకనో, ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర ఆగుంటారు వాళ్ళకి ఒక నెగెటివ్ వచ్చి. ఆ నెగెటివ్‌ని మనం క్లారిఫై చేసి, ఆ డౌట్‌ని వాళ్ళతోటి లేకుండా ఆ స్టెప్ మనం దాటిచ్చినప్పుడు వాళ్ళు మనతోటి నడుస్తారు. వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. మనము సక్సెస్ అవుతాం. ఈ విధంగా ఫాలో అప్ అనేది చేయాలి. ఈ విధంగా మనం 7 స్టెప్స్ ఫాలో అయ్యి డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ తీసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది డూప్లికేషన్. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఈ 7 స్టెప్స్ నేను కూడా ఫాలో అయ్యా. ఇప్పటికీ కూడా ఫాలో అవుతూనే ఉన్నా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంది? నేను ఫాలో అవుతున్నా. నా కిందున్న 6 మంది చేత ఫాలో అప్ చేపిస్తే, అంటే జనరల్‌గా మన బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 7 స్టెప్స్‌లోనే ఉంటుంది. ఆ మధ్యలో నాలెడ్జ్ నేర్చుకోవడమైనా కానీ, ట్రైనర్‌గా మారడమైనా కానీ, ప్రొడక్ట్స్ వాడడమైనా కానీ, టీమ్ బిల్డింగ్ అయినా కానీ, బిజినెస్‌లో ముందుకెళ్ళడమైనా కానీ, అవి ఎలా వెళ్ళాలి అని అవన్నీ సపరేట్ క్లాసులు ఉంటాయి. కానీ ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం, మన టీంలో వాళ్ళకి కూడా సేమ్ ఇదే డూప్లికేషన్ చేసి వాళ్ళకి కూడా మనం నేర్పిస్తే వాళ్ళు మన దారిలోనే నడుస్తారు. అప్పుడు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిస్టమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి అప్లైనర్ ఏదైతే చేస్తాడో దాన్నే మనం చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. లెర్న్ ఫ్రమ్ ది అప్లైనర్ అండ్ టీచ్ టు ది డౌన్లైనర్. మనం అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటామో సబ్జెక్ట్ని దాన్నే మన డౌన్లైనర్కి టీచ్ చేయాలి. మనం కొత్తగా కనిపెట్టేదంటూ ఏం లేదు. మనకు ఆల్రెడీ సిస్టమ్ 7 స్టెప్స్ ఉన్నాయి, 7 మిస్టేక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన బిజినెస్లో. సీనియర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. దాన్ని మనం నేర్చుకొని మన టీంలో ఉండే వాళ్ళకి మనం నేర్పించగలిగితే అదే సక్సెస్. ఇంకేదో మనం కొత్తగా కనిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకొని కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని మనం నేర్చుకుంటూ డూప్లికేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ నేర్చుకున్న దాన్ని నేర్పించుకుంటూ ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు. అవి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. 100% ప్రోడక్ట్ యూజర్. ప్రతి ఒక్కరూ 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రోడక్ట్స్. 100% ప్రోడక్ట్ యూజర్గా మనం ఉన్నాం. ఆ వాడిన క్వాలిటీని నలుగురికి మనం చెప్పే విధంగా ఉండాలి. మనం అబ్జర్వ్ చేస్తేనే క్వాలిటీ చెప్తాం కాబట్టి ఫస్ట్ మనం వాడి ఆ క్వాలిటీని ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. నెక్స్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఇచ్చేది ఎలా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్స్కి మనం 1-to-1 మీటింగ్ కానీ, హోమ్ మీటింగ్ కానీ, ఒక ప్రజెంటేషన్ కానీ ఇచ్చే విధంగా మనం తయారయ్యాము. మన టీంలో వాళ్ళకి కూడా అలా ప్రజెంటేషన్ చేయడం కూడా మనం నేర్పించాలి. నెక్స్ట్ టీమ్ తోటి కలిసి టీం వర్క్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫాలో అప్ అనేది ఉండాలి. 7 స్టెప్స్ రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ మన టీంలో ఉన్న చేత ఫాలో అప్ చేపిస్తూ ఉంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. మనం చేసే వర్క్ అనేది రోజులో మినిమం 1 గంట అయినా ఖచ్చితంగా చేయాలి. 1 గంట చేయకపోతే ఆ రోజు మన కన్సిస్టెన్సీ మిస్ అయినట్టు. ఆ రోజు చేయాల్సిన వర్క్ నెక్స్ట్ డే పోస్ట్‌పోన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ సిస్టమ్ ఫాలో అవుతూ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈరోజు